వచ్చేందుకు అడ్డగోలుగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడం చేతకేక రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణకు నిధులు కేటాయిస్తూ కేంద్ర బడ్జెట్ను మరోసారి ప్రవేశపెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించారన్నారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో 1,09,000 కోట్లు కేంద్రం నుంచి వచ్చినవే ఉన్నప్పటికీ తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో పైసా ఇవ్వలేదని ఎలా అసెంబ్లీలో తీర్మానం చేస్తారని బండి ప్రశ్నించారు. విపక్షాలు ఇలాంటి నీచమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి బండి అభిప్రాయపడ్డారు. కాగా ఈ నెల 23న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి నిధులు ప్రకటించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో చర్చకు పిలుపునిచ్చింది. అనంతరం రేవంత్ సర్కార్ తెలంగాణకు నిధులు కేటాయిస్తూ కేంద్ర బడ్జెట్ను మరోసారి ప్రవేశపెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించారు. స్టోరేజ్ చేసేందుకు ఆ గోదాం కిరాయి కూడా కేంద్రమే ఇస్తుంది. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాం. ఇప్పుడు దానికోసము 1,60,000 కోట్ల రూపాయలు కేటాయించాం. మనం ఈ 10 నెలల్లో 1,60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎలా వడ్డు పత్తి సేకరణ కోసం. కిసాన్ సమ్మాన్ నిధి కింద 30 లక్షల మంది రైతులకు 9,000 కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇలా ఎంఎస్పీ 10 సంవత్సరాల్లో ఎంఎస్పీ 9 సార్లు పెంచినాం. 10 సంవత్సరాల్లో ఎంఎస్పీ 9 సార్లు పెంచినాం. ఎంఎస్పీ కింద 27,000 కోట్ల రూపాయలు కేటాయించడం తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టినాం. మనం ఉపాధి హామీ ద్వారా 29,000 కోట్ల రూపాయలు గల ఉపాధి హామీ కోసం తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టినాం. జన్ధన్ ఖాతా 1,13 లక్షల మందికి జన్ధన్ ఖాతా ద్వారా 3,600 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తాం. మనం ఇలా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రైస్ వాటి కోసం 1,91 లక్షల మందికి ఇలా బియ్యం పంపిణీ చేస్తాం. 1,91 లక్షల మందికి ఇలా బియ్యం పంపిణీ చేస్తాం. మనం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద. కానీ ఫోటోలు మాత్రం కేసీఆర్ పెట్టుకున్నాడు. కేంద్రం ఇచ్చే బియ్యానికి ఫోటో ఆయన పెట్టుకున్నాడు. ఇలా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ కి కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు 12,580 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం గత 10 నెలల్లో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. 30 లక్షల టాయిలెట్స్ కట్టించినాం. 5,50,000 ఇళ్లకు కరెంటు సౌకర్యం కల్పించినాం. హైవేస్ నిర్మాణం కోసం 1,15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. గ్రామీణ సడక్ యోజన కింద 1,100 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. దాదాపు 4,000 గ్రామీణ సడక్ 4,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టాం. దీని ద్వారా వరంగల్లో కాకతీయ, ఆదిలాబాద్ లో రిమ్స్ మెడికల్ హాస్పిటల్ నిర్మాణం జరిగింది. హైదరాబాద్ లో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం. 30 లక్షల ఇళ్లకు జల్ జీవన్ మిషన్ కింద నల్ల కనెక్షన్ ఇవ్వడం జరిగింది. పీఎం స్వనిధి కింద 23,000 కోట్ల రూపాయల లబ్ధి ఇవాళ పీఎం స్వనిధి కింద ఇవ్వడం జరిగింది. ఈ వడ్లను స్టోరేజ్ చేసేందుకు ఆ గోదాం కిరాయి కూడా కేంద్రమే ఇస్తుంది. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాం. ఇప్పుడు దానికోసము 1,60,000 కోట్ల రూపాయలు కేటాయించాం. మనం ఈ 10 నెలల్లో 1,60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎలా వడ్డు పత్తి సేకరణ కోసం. కిసాన్ సమ్మాన్ నిధి కింద 30 లక్షల మంది రైతులకు 9,000 కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇలా ఎంఎస్పీ 10 సంవత్సరాల్లో ఎంఎస్పీ 9 సార్లు పెంచినాం. 10 సంవత్సరాల్లో ఎంఎస్పీ 9 సార్లు పెంచినాం. ఎంఎస్పీ కింద 27,000 కోట్ల రూపాయలు కేటాయించడం తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టినాం. మనం ఉపాధి హామీ ద్వారా 29,000 కోట్ల రూపాయలు గల ఉపాధి హామీ కోసం తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టాం. జన్ధన్ ఖాతా 1,13 లక్షల మందికి జన్ధన్ ఖాతా ద్వారా 3,600 కోట్ల